హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే తదియ నోములు కదా, నావైతే ఇప్పుడు అయిపోయినండి. తదియ నోములు అంటారు, అలాగే కుడుములు నోముకోవడం అంటారు. మీరు ఎలా చేసుకున్నారు? నాదైతే జస్ట్ ఇప్పుడే అయిపోయిందండి పూజ అయితే, నోముకోవడం అయితే. నేనైతే ఫుల్ వీడియో తీయలేదు, తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు, వీలవ్వలేదు. అందుకోసం అయితే జస్ట్ అలా కొంచెం చిన్న వీడియో తీసాను, అదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే ఉత్తరేనాకులు. నేనైతే 16 అయితే పక్కన పెట్టేసుకున్నా. 16 ఆకులు అయితే అన్నీ కౌంట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అలాగే మనం దారం కూడా 16 పోగులు అయితే తీసుకోవాలి. అలాగే ఆ దారంకి కొంచెం పసుపు కూడా మనం రుద్దుకొని మంచి ముళ్ళు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రెండైతే మనకి ఒకటి మన చేతికి, అలాగే మనం పుస్తలు కట్టుకుంటూ కొంతమంది అయితే మామూలుగా డైరెక్ట్ దండలాగా కూడా వేసుకుంటారు. ఎవరికి ఇష్టం వాళ్ళు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు. ఇంకా ఒక వాయనం అయితే మనం వేరే వాళ్ళకి ఇస్తాం కదా, అందుకు. ఇంకా నేనైతే ఇలా పీట అనేది పూజించేసుకున్నాను మంచిగా. పీట పూజించుకొని దానిపైన అయితే నేను గౌరమ్మని అయితే పెట్టుకున్నాను. ప్లేట్లో అయితే మంచిగా ఉత్తరేనాకులు, తమలపాకు అవన్నీ పెట్టుకొని మంచిగా వస్త్రం అవన్నీ వేసి పెట్టుకున్నాను. మీకు గౌరమ్మ చూపిద్దాం అనుకున్నా కానీ గౌరమ్మ చిన్న ఉంది కదా, అందులో కనిపించట్లేదు. నేనైతే వీడియో కొంచెం చిన్నగా తీసాను, ఎందుకంటే ఫుల్ వీడియో క్లియర్గా అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు స్కూల్ ఉండడం వల్ల కొంచెం ఆ పని ఈ పని హడావిడిగా ఫుల్ బిజీగా ఉండే, ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేకపోవడం వల్ల ఇంకా అలా తీసేసాను. ఇంకా కుడుములు అయితే 16 కుడుములు, చప్పడి పప్పు, బెల్లము పక్కకైతే స్వీట్ లాగా. ఇంకా ఇవి కూడా మనం 16 సార్లు నోముకుంటాం కదా, అలాగా. మీకు ఎలా అనిపించింది నా వీడియో అనేది కామెంట్ చేయండి. మీరు ఇలాగే చేసుకున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే అయిపోయింది ఫైనల్గా అయితే. ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా తను కూడా నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి తను వచ్చిండు, ఎందుకంటే వాళ్ళతో మనం అది కట్టించుకోవాలి కదా, ఈరోజు కంకణం అయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా. ఇంకా తను ఎప్పుడు వస్తాడో లేట్ అవుతుందేమో అనుకున్నా. ఇంకా తను వచ్చేసాను నా పూజ అయిపోయే లోపల. ఇంకా పూజ అనేది ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా తను బ్లెస్సింగ్స్ ఇచ్చి అయితే నేను వీడియో చేయలేదు, ఎందుకంటే అసలు వీడియో చేయడానికి ఎవరు లేరు. ఇంకా ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల, మా అమ్మ స్కూల్ లేకపోతే కొంచెం బాగుండేది. స్కూల్ ఉండడం వల్ల మార్నింగ్ వాళ్ళకి రొటీన్గా మనం చేసుకునే పనులు ఈ పనులు అనేసరికి కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకే